నమ తస్మై శ్రీ గురవే నమ. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. గురుదేవుని అనుగ్రహంతో జ్ఞానం అందరికీ చక్కగా అర్థం కావాలని కోరుకుంటూ మనం మొదలు పెట్టుకుందాము. మనము స్వామివారు రచించిన యోగంలో ఒక 2 శ్లోకాలు చెప్పుకున్నాము. పోయిన వారం విశ్వరూప సందర్శన యోగము పూర్తి చేసుకొని భక్తి యోగంలో ఒక 2 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకం ఉంది కదా, ఆ చివరి శ్లోకము ఏం చెప్పారు అని అంటే, ఎవడు నా కర్మలనే ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్యగతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగి అయి ఉన్నాడో అతడు నన్ను పొందగలడు అని అక్కడ పరమాత్మయే తెలియజేశాడు. కాబట్టి ఇది భక్తి యోగం, బ్రహ్మయోగం, కర్మయోగం 3 యోగములకు సంబంధించి చెప్పినటువంటి శ్లోకము. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి అసలు యోగములు ఎన్ని ఉన్నవి, ఏమిటి మరి అని కూడా మనం తెలుసుకున్నాం. శాస్త్రబద్ధమైన 2 యోగములని, ఇక 3వ యోగము దొడ్డిదారి వంటిదని, అది భక్తి యోగం అని, భక్తి యోగం చేత త్వరగా మోక్షాన్ని పొందవచ్చని తెలుసుకున్నాము. ఆ తర్వాత అర్జునుడికి కూడా అనుమానం వచ్చింది. ఈ ముగ్గురు కూడా దేవుణ్ణి చేరడం కోసమే యోగం చేస్తూ ఉంటారు కదా, అంటే 3 యోగాల్లో ఏది ఉత్తమమైనది, ఎవరు ఎల్లప్పుడూ నీతో కలిసి ఉన్నవారు అని అడుగుతాడు. ఆ అడిగినప్పుడు భగవంతుడు ఏం తెలియజేశాడు మనకి అంటే, బ్రహ్మయోగమైన, కర్మయోగమైన, భక్తి యోగమైనా కానీ ఎవరికైతే శ్రేష్టమైన శ్రద్ధ ఉంటుందో వారు మాత్రమే ఉత్తమమైనటువంటి యోగులు అని ఆయన తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మనకి 2వ శ్లోకంలో పరయో శ్రద్ధయా ఉపేత, శ్రేష్టమైన శ్రద్ధ కలిగిన వారందరూ శ్రేష్ఠులే అని తెలియజేశాడు. అంతవరకు మనము పోయిన వారం అయితే చెప్పుకున్నాము. ఇక భక్తి యోగంలో ఈ 3వ శ్లోకం ఏముందో చూద్దాం. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్య చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఏమంటున్నాడు అని అంటే, ముక్తిని అయినా కానీ అనుసరించే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా అనుసరించినటువంటి వాడు కర్మే లేకుండా పోయినప్పుడు నాశనము లేని వాడైపోయి పంచభూతాలకు అతీతముగా అయిపోతాడు. అంటే పంచభూతాలతో సంబంధం లేని వాడిగా అయిపోతాడు. ఇక పంచభూతాలతో సంబంధపడి ఉన్నాడు అంటే ఇంకా కర్మ ఉంది, దానికి తగినటువంటి కర్మకు తగ్గ శరీరం కూడా ఉంది, ఆ శరీరంలో అనుభవాలు పొందుతూ ఉన్నాడు అని అనుకోవాలి. ఇక్కడ నాశనము లేని వాడై పంచభూతాలకు అతీతుడిగా మారిపోతాడంటే అతనికి కర్మే లేదు. పంచభూతాలలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని 5 ఉన్నాయి కదా, ఈ 5 భూతాలలో ఏ భూతము కూడా అతన్ని ఏమీ చెయ్యలేడు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు పరమాత్మే అంటే ఓంగా మారిపోయాడు. ఓం దేవునికి గుర్తు కదా, అంటే పంచాక్షరి మంత్రము, ఓంని పంచాక్షరి అంటారు కదా,
అంటే పంచభూతములు నాశనమైన తాను నశించకుండువాడు దేవుడు. అలాగే మోక్షం పొందినవాడు కూడా అలాగే అయిపోతాడు. అట్టివాడు పరమాత్మే అయిపోతాడు. వాడు తను చేరవలసిన గమ్యాన్ని చేరిపోయాడు కాబట్టి ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి లేదు. ఇంకా వాడిని ఏమని చెప్పొచ్చు అంటే నిర్దేశింపబడని వాడుగా మారతాడు. ఐడెంటిఫికేషన్ అంటే ఫలానా చోట ఉన్నాడు అనే ఐడెంటిఫికేషన్, గుర్తింపు ఉంది అంటే వాడు అక్కడ ఉన్నట్లే. అలాంటి గుర్తింపు కూడా లేనటువంటి స్థితి, దాన్నే నిర్దేశింపబడని వాని స్థితి అది పొంది ఉంటాడు. ఇప్పుడు సముద్రం అంతటి పరమాత్మ అనుకుందాము. అందులోంచి ఒక్క చుక్క బయటకు వస్తే ఒక నీటి బిందువు, అది సముద్రానికి ఉన్నటువంటి సముద్ర నీటికి ఉన్న లక్షణాలనే ఇది కూడా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీటి బిందువు మళ్ళా సముద్రంలో కలిసిపోతుందో, సముద్రం నీటిలో మొత్తం అంతా కలిసిపోయింది కాబట్టి ఆ నీటి బిందువు ఎక్కడ ఉంది అని ఎవ్వడు కూడా చెప్పలేడు. అలాగే మోక్షం పొందిన వాడు కూడా అలాగే అయిపోతాడు. వాడు సర్వవ్యాపి అయి పరమాత్మలోనే వ్యాపించిపోతాడు. కాబట్టి గమ్యము చేరిన వాడు తెలియబడేవాడు కాడు. వాడు గమ్యం చేరిండు, వాడు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాడు కాబట్టి తెలియబడేవాడు ఉండడు. ఎవరికి కనిపించే అవకాశం ఉండదు. ఎవరి కన్నులు కూడా వాడిని చూడలేవు, ఎందుకంటే అవ్యక్తుడిగా మారిపోతాడు కదా. కాబట్టి వాడిని ఎవరు చూడలేరు. అంటే పరమాత్మగా మారిపోయాడు కాబట్టి ఎవరు తెలుసుకోలేరు కూడా. ఎవరన్నా ఆలోచించి తెలుసుకుందామన్న ఆలోచనలకు అందేవాడు కాదు. మన బుద్ధి ఎంత వాడినప్పటికీ తెలుసుకోజాలదు. ఎందుకంటే మన ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మను కోలేము. వీటన్నిటికీ కూడా అతీతమైపోయిన వాడు, అంతటా వ్యాపించిన వాడుగా మారిపోయాడు. వాడు అచలుడై, శాశ్వతుడై, కూటస్థుడై పరమాత్మగా మారిపోయి ఉంటాడు. ఆ విధంగా అది చాలా గొప్ప పదవి, చాలా గొప్ప పదవి. ప్రతి జీవరాశి కూడా చివరకు దానినే చేరుకోవలసి ఉన్నది. అలా చేరుకోవాలనంటే మనకి చెప్పిన 3 మార్గములలో ఏదో ఒక మార్గమును తప్పక అనుసరించి తీరాలి. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్తున్నా అంటే, ఒకడు బ్రహ్మయోగాన్ని ఆచరిస్తున్నాడే అనుకుందాం. వాడు ఏం చేయాలి? మనస్సును వశపరుచుకోవాలి. మనసును వశపరుచుకుంటే అప్పుడు మనసు అటు ఇటు తిరగదు. అప్పుడు బుద్ధి కూడా అటు ఇటు ఆలోచనలు ఏమీ చేయదు. ఆ స్థితి ఎలా ఉంటుందంటే, బుద్ధిని సర్వజీవులందు సమంగా ఉన్న ఆత్మ మీద సమం అయినట్లుగా ఉంటుంది. అంటే అన్ని జీవరాశుల్ని నడిపించేది ఆత్మే, తనను నడిపించేది ఆత్మే. తాను బ్రహ్మయోగిగా మారిపోయి ఉన్నప్పుడు బుద్ధి కూడా సర్వజీవరాశుల్లో సమంగా వ్యాపించిన ఆత్మ మీదనే ఉన్నట్లుగా లెక్కించాలి. ఆ విధంగా ఆ స్థితి పొందడమే బ్రహ్మయోగము. బ్రహ్మయోగములో సర్వభూత సన్నిహితం అనేది ఏర్పడుతుంది. ఆత్మయందే ధ్యాస కూడా నిలిచిపోతుంది. ఆ విధంగా బ్రహ్మయోగము ఆచరించేవాడు తెలియజేశారు స్వామివారు. తర్వాత 5వ శ్లోకం ఏంటో చూద్దాం. క్లేశో అధికతరస్తేషామవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఆ విధంగా ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు, ఇక్కడ ఉపాసించడం అంటే ఉపవసించడం, పక్కనే ఉన్నటువంటి అంటే ఆత్మతోటే కలిసిపోయి ఉన్నట్టి అని చెప్పుకోవాలి. ఆ విధంగా పాటించేటువంటి బ్రహ్మయోగులు అంటే ఆత్మతోటే కూడి ఉన్నటువంటి బ్రహ్మయోగులు బ్రహ్మయోగ స్థితి పొందడం అనేది చాలా కష్టము, అంత సులభం కాదు. అది ఎందుకంటే ఆత్మ గురించి, ఆత్మ చింతలకు అందువాడు కాదు, ఆత్మ ఇంద్రియాలకి అతీతంగా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ
ఇంద్రియాలకు తెలియని ఆత్మను పొందడం అతి కష్టమైనటువంటి మార్గము అని చెప్తున్నారు 5వ శ్లోకంలో. ఇక తర్వాత 6వ శ్లోకంలో అది బ్రహ్మయోగం గురించి. తర్వాత కర్మయోగం గురించి 6వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏమంటున్నాడంటే, ఎవరైతే సర్వ కర్మలు ఆయనకే సమర్పణ చేసుకుంటారో వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగం చేసి ఆయన్ను ఉపాసించుచున్నారు. అంటే కర్మయోగం ద్వారా బ్రహ్మయోగం చేయలేకపోతే, అంటే బ్రహ్మయోగము కాకుంటే కర్మయోగం ద్వారా సర్వ కర్మలు ఆయనకే సమర్పించాలి. ప్రతి కర్మ ఆయనకే సమర్పించాలి. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇక తర్వాత శ్లోకం, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇక బ్రహ్మయోగము 5వ శ్లోకంలో, కర్మయోగం 6వ శ్లోకంలో చెప్పి భక్తి యోగం 7వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన భక్తపరులు ఉన్నారట, వాళ్ళకి శీఘ్రంగా చాలా తొందరగా 5, 6, 7 ఈ 3 శ్లోకాల్లో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తి యోగము ఈ మూడిటి గురించి చెప్పాడు. ఈ మూడిట్లో దేన్ని ఆచరించినా కానీ దాని ద్వారా మృత్యుమయమైన సారము లేనిదైన జన్మ కర్మల జలమయమైన సముద్రం నుండి బయటపడేస్తాను అని చెప్తూ వాళ్ళకి మోక్షాన్ని అందజేస్తాను అని పరమాత్మే తెలియజేశాడు ఇక్కడ. ఇక తర్వాత మనము 8, 9 శ్లోకాలను చూద్దాము. ఆ రెండిటి యొక్క శ్లోకాల యొక్క భావం ఒక చోటనే ఉంది. అది బ్రహ్మయోగం గురించే తెలియజేస్తున్నారు ఈ 2 శ్లోకాలు. మయ్యేవ మన అదస్వమయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఏమంటున్నాడంటే, ఆయన యందే మనసును ఉంచి ఆయన్నే ఎల్లప్పుడూ తలుస్తూ ఉండాలి. ఆయన యందే బుద్ధి ఉంచాలి. నీ చిత్తాన్ని స్థిరరీతి నాయందు నిలుపశక్తి లేని ఎడల, అంటేగా ఆయన యందే నిలుప శక్తి లేకపోతే ఇంకేమంటున్నాడు అంటే, అభ్యాస యోగము చేత పొందగలవు. సాధన చేయాలి. సాధన చేస్తే సాధించుకోగలుగుతాం. అందుకే అభ్యాస యోగమే ఉత్తమమైంది. పరమాత్మాంశ ఆత్మగా మన దేహంలో ఉంది కాబట్టి మన యొక్క మనోధ్యాస అంతా కూడా ఆత్మ మీదనే ఉండాలి. ఆత్మయోచన తప్ప బుద్ధికి ఏ యోచన రావద్దు. అది ఎప్పుడూ బ్రహ్మయోగంలో మాత్రమే జరుగుతుంది. మనోబుద్ధులకి ఇంద్రియాల ధ్యాస అనేది ఉండదు కాబట్టి ఆ విధంగా ఆత్మ మీదనే ధ్యాస పెట్టుకునగలిగినట్లయితే, అంటే అది ఎప్పుడైతే బుద్ధి నిలిచిపోతుందో, మనసు నిలిచిపోతుందో, చిత్తం కూడా నిలబడిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ మీదనే ధ్యాస ఉండిపోతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఆ 3 కూడా ప్రాపంచిక విషయాలనేవి కూడా గుర్తించలేని వాటి వైపు లేకుండా పూర్తిగా ఆత్మ వైపే ఉండే స్థితి అది బ్రహ్మయోగంలోనే కలుగుతుంది. చిత్తమే నిలబడకపోతే మనస్సు నిలబడదు. మనర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇది భక్తి యోగం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎంత సాధన చేసినా కానీ మనసు నిలబడకపోతే ప్రపంచ ధ్యాసలే వస్తూ ఉన్నాయి అనుకుందాం. ప్రపంచ విషయాలే పదే వస్తూ మనసు చలించిపోతూ ఉన్నట్లయితే ఇంకా అసలు నా వల్ల కాదు, ఇంక నేను చెయ్యలేననే స్థితి కనుక ఉన్నట్లయితే ఆ సాధన వదిలేయి అంటున్నాడు ఆయన. ఆ
సాధన వదిలేసి పరమాత్మ పనులు ఉన్నాయి కదా, ధర్మ ప్రచార కార్యములు, అవి చెయ్యి అని చెప్తున్నాడు. అట్లా చేస్తే ముక్తి తొందరగా చేతగాని పరిస్థితి నీకు ఉంటే, అంటే అది కూడా మళ్ళా 9వ శ్లోకం బ్రహ్మయోగం అయింది, 10వది భక్తి యోగము, తర్వాత కర్మయోగం అని చెప్తున్నాడు. అంటే 10వ శ్లోకంలో ఆయన పనులు చేయమంటున్నాడు, అఖిల కర్మ ఫలత్యాగి కా అంటున్నాడు. అట్టి కర్మయోగంన మోక్షం పొందొచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మ కార్యాలు ఏంటి? ధర్మ ప్రచార సంబంధ కార్యాలు. ఆ కార్యాలు కూడా చేత కాకపోతే 11వ శ్లోకంలో ఏం చెప్పాడు మనకి? కర్మయోగము ఆశ్రయించి కర్మఫల త్యాగివై పాపపుణ్యాలను పొందక ఉండమంటున్నాడు. ఇలా ఒకదాని తర్వాత మరొక దానికి అవకాశం ఇవ్వమని పరమాత్మ ఇక్కడ తెలిపాడు. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. 12వ శ్లోకము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాజ్ఞానం విశిష్యతే. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగాశ్చాంతిరనంతరం. ఇది మనము జ్ఞానం తెలుసుకోవాలి. పాటించడం కంటే ముందు మనము జ్ఞానం తెలుసుకోవాలి. తర్వాత జ్ఞానము కంటే గొప్పది. అభ్యాసము కంటే ముందు జ్ఞానము, తర్వాత ధ్యానము చేయాలంటే ధ్యానము గొప్పదే, కానీ జ్ఞానము కంటే గొప్పది ధ్యానమే. కానీ జ్ఞానం తెలియకుండా ధ్యానం ఎలా చేస్తాం? చేయలేము. ధ్యానమును మించింది కర్మఫల త్యాగం, మళ్ళా ధ్యానాన్ని మించింది కర్మఫల త్యాగము. మనిషికి అట్టి త్యాగం చే శాంతి కలుగును అంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, వారు ఏమీ తెలుసుకోకుండా ఫలానా చోటికి వెళ్ళడానికి ఇలా ఫలానా చోటికి వెళ్ళమని అంటే ముందు వెనక చూడకుండా దానికి దారెటు పోయిద్ది, దానికి ఇంకా అనేది ఏమీ తెలుసుకోకుండా టక బయలుదేరడానికి మొదలు పెట్టేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళడానికి దారి అనేది నీకు తెలియాలి. ఆ దారి తెలియకుండా నువ్వు ప్రయాణిస్తే నువ్వు అనుకున్న చోటికి పోతావో ఇంకొక చోటికి పోతావో ఎవరికీ తెలియదు. కాబట్టి దారి తెలియకనే ప్రయాణించుట ముఖ్యమని పోతూ ఉంటే అది ఊరు వస్తుందంటే ఊరు రాదు, ఇంక వల్లకాడు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కాబట్టి జ్ఞానం తెలియకనే సాధన చేయడం, జ్ఞానం తెలియకుండా సాధన చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని అంతా దండగ పని అయిపోయింది. పూర్తి జ్ఞానం చెప్పకనే ఉపదేశం ఇచ్చే గురువులు కూడా ఉన్నారు, జ్ఞానం తెలుసుకోకుండా ఉపదేశం తీసుకునే శిష్యులు కూడా ఉన్నారు. అందుకోసమే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అని చాలా ముఖ్యమైన విషయం మనకి ఇక్కడ తెలియజేశాడు. జ్ఞానం ఒక్కసారి అభ్యాసం చేస్తే అభ్యాసం అంటే సాధన తర్వాత సిద్ధి అనేది లభిస్తుంది. కాబట్టి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది జ్ఞానమే. ఇంకా అటువంటి మనోసాధన చేయలేని ఎడల ఆ అభ్యాసం కంటే కర్మఫల త్యాగం శ్రేష్టమైంది అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి అభ్యాసం చేయడం కూడా చేత కాకపోతే ముందు జ్ఞానం తెలుసుకోవాలి, తర్వాత అభ్యాసం, ఆ తర్వాత సిద్ధి. సరే, అది పొందలేకపోతున్నారే అనుకుందాం. అప్పుడు కర్మఫల త్యాగం శ్రేష్టమైంది. సాధన రూపముగా లేని కర్మయోగము ఆచరించడం వలన మోక్షసిద్ధి లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ స్వామివారు మనకి. మనోనిలకడ మీద ఆధారపడిన బ్రహ్మయోగ సాధన కంటే కూడా కర్మయోగ సాధన సులభమైంది అని తెలుసుకోమని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు స్వామివారు. ఈరోజు ఇక్కడ 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాము, ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము మిగిలిన శ్లోకాలు చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.